Lakshmi's Happy Home. చాలా మంది నాకు కామెంట్స్లో అడిగారండి, హెయిర్ స్టైల్స్ వీడియోస్ పెట్టండి, సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలి, ప్యాడింగ్స్తో హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలి, చాలా మంది అడిగారు నన్ను. నేను ఈరోజు ప్యాడింగ్స్తో హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా అలాగే ప్యాడింగ్స్ ఎలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి కూడా చూపిస్తాను. ప్యాడింగ్స్ షాపుల్లో రెడీమేడ్ దొరుకుతున్నాయండి, కానీ మనము అప్పటికప్పుడు వెళ్ళి షాప్స్కి వెళ్ళి తెచ్చుకునే టైం లేనప్పుడు ఇంట్లో ఎమర్జెన్సీగా మనం ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం ఈరోజు. ప్యాడింగ్స్ అనేవి ఓన్లీ పప్పుకు ఒక్కదానికే కాదండి, చాలా రకాల హెయిర్ స్టైల్స్కి చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. సైడ్ పార్టీషన్కి, మిడిల్ పార్టీషన్స్కి, సైడ్స్ వచ్చే పఫ్స్కి, బ్యాక్ సైడ్ వచ్చే పఫ్స్కి, ఇంకా బ్యాక్ సైడ్ ముడి పెట్టుకుంటాం కదా, ముడికి కావాల్సినవి, ఇలా చాలా రకాలుగా మనం ఈ హెయిర్తో బన్స్ని, ప్యాడింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ప్యాడింగ్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు అంటే, డైలీ మనం దూకున్నప్పుడు ఊడిపోయిన జుట్టు ఉంటుంది కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ ఉంటుందండి. చాలా తక్కువ మందికి మాత్రమే జుట్టు రాలదు. అలా రాలిపోయిన హెయిర్ మొత్తం ఇలా సేవ్ చేసుకోవాలన్నమాట. ఇలా సేవ్ చేసుకున్న జుట్టుతోనే మనం ప్యాడింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఒకేలా ఉండలుగా లేకుండా అంతా లూజ్ వచ్చేలా ఫ్రీగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న హెయిర్తో మనకు నచ్చినట్లు, మనకి ఎంత హైట్ కావాలి, ఏ సైజులో కావాలి, ఇలా మనకు నచ్చినట్టుగా ప్యాడింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న జుట్టుతో నేనైతే ఫుల్ పఫ్కి ప్యాడింగ్ని రెడీ చేస్తున్నాను. నెట్ ఉంటుంది కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ముడికి ఇలాంటి నెట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి నెట్ ఒకటి తీసుకోవాలన్నమాట. ఇలా నెట్ ఒకటి తీసుకొని ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఈ ఎలాస్టిక్ని కట్ చేసి తీసేసేయాలి. అప్పుడు ఇలా అవుతుంది. ఈ నెట్లో మనకి ఏ సైజు ప్యాడింగ్ కావాలి అనేది ఇప్పుడు మనమంతా లూజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హెయిర్ని ఈ నెట్లో పెట్టి సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, హైట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ హెయిర్ పెట్టుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువగా హెయిర్ పెట్టుకోవాలి, ఏ లెంత్ ఎక్కువ కావాలా లేదా షార్ట్ కావాలా, దాన్ని బట్టి మనం దీంట్లో హెయిర్ని నింపుకొని ప్యాక్ చేసుకోవాలి. నేను ఫుల్ పఫ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఫుల్ పఫ్ అంటే చాలా పెద్దగా పొడవుగా కావాలి కదా, నాకు ఎక్కువ హైట్ అవసరం లేదు, అందుకని నేను సన్నగా తక్కువ హెయిర్ పెట్టి చేసుకుంటున్నాను. మొత్తం ఈక్వల్గా ఉండేలా చూడాలండి. హెయిర్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉంటే పఫ్ ఈక్వల్ షేప్లో రాదు, కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తుందన్నమాట. మనకి ఈ సైజు చాలు అనుకున్నప్పుడు ఈ నెట్తో మొత్తం క్లోజ్ చేసుకుంటూ రావాలి. మనకి హెయిర్ ఎక్కువ అయింది అనిపించినా, ఒక చోట అప్ అండ్ డౌన్ అనిపించినా తీసి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ చివర్లు కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా మనకి ఎక్కడ అప్ అండ్ డౌన్ ఉంది కొంచెం సెట్ చేసుకుంటూ, చూసారు కదండి ఎంత నీట్గా రెడీ అయిందో. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఈ నెట్ జారిపోతూ ఉంటుంది, అలా జారిపోతుంది అంటే సూది దారంతో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే నాకు అవసరం లేదనిపిస్తుంది, ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుంది అనిపిస్తుంది. ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జెస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే ఇలాగే ఉండిపోతుంది. చూసారు కదా, ఫుల్ పఫ్కి ప్యాడింగ్ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ కొన్ని ప్యాడింగ్స్ రెడీ చేసి ఉంచుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇవైతే సైడ్ పార్టీషన్, మిడిల్ పార్టీషన్కి, ఇంకా బ్యాక్ సైడ్ పఫ్ కోసం ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఈ ప్యాడింగ్ని అయితే నేను స్టిచ్ చేశాను చూడండి, ఇందాక మీకు చేసిన ప్యాడింగ్లో స్టిచ్ చేయలేదు, ఇదైతే సూది దారంతో స్టిచ్ చేశాను అనమాట, ఊడిపోతుందేమో అనిపించింది. ఇంకొకటి అయితే ఇదైతే అసలు స్టిచ్చే చేయలేదన్నమాట, నెట్ చుట్టి వదిలేశాను. మన ఇష్టం, మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలాగే వదిలేశాను. ఇవి రెండు ఒక సెట్ అనమాట. ఇలా సైడ్ పార్టీషన్, మిడిల్ పార్టీషన్ చేసుకొని సైడ్ పఫ్లు పెట్టుకోవడం కోసం ఈ ప్యాడింగ్స్ని యూజ్ చేస్తాము. ఇంకా బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ఉంటుంది, వీటికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది ఇక్కడ పెట్టుకోవడానికి వాడతాం అనమాట.
అలాగే ఈ ప్యాడ్ని ఇంకొక 2 టైప్స్గా వాడచ్చండి. ఫ్రంట్ చిన్న పఫ్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్యాడింగ్ వాడుకోవచ్చు. అలాగే సైడ్ పార్టిషన్ చేసుకున్నప్పుడు ఇటువైపు పార్టిషన్ చేసినప్పుడు ఇటువైపు ఫుల్ పఫ్ కోసం ఈ ప్యాడింగ్ని వాడచ్చు. ఇంకొక చిన్న ప్యాడ్ చేసుకున్నామంటే ఇటువైపు కూడా పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇది ఫుల్ పఫ్ పెట్టుకోవడానికి, చిన్న పఫ్ పెట్టుకోవడానికి, సైడ్ పార్టిషన్కి, మిడిల్ పార్టిషన్, మ్యాక్సిమం హెయిర్ స్టైల్స్కి అన్నిటికీ కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. మనం రెడీ చేసుకున్న ప్యాడ్ని యూజ్ చేసి హెయిర్ స్టైల్ చేసుకుందాము. నేను హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ నా హెయిర్కి చేసుకోలేదండి, సెల్ఫ్ చేసుకోలేదు, ఎవరితోనూ చేయించుకోను లేదు. చాలా తక్కువ కాదు, పూర్తిగా ఎప్పుడూ చేసుకోలేదు. వేళ చేసుకున్నా ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్లాట్ అల్లుకొని ఉంటాను అంతే తప్ప ఇంకెప్పుడు చేయలేదు. నాకు హెయిర్ చాలా ఇష్టం అనమాట, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అసలు హెయిర్ స్టైల్స్ ఏం చేసుకోను, సింపుల్గా ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా క్లచ్ పెట్టుకొని లీవ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. తీసుకునేసాం కదండి. ఇప్పుడు మనం ప్యాడింగ్ పెట్టుకునేటప్పుడు ఫుల్ పఫ్కి ప్యాడ్ కవర్ చేసుకోవడం కోసం ఫ్రంట్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక లేయర్ హెయిర్ మాత్రం తీసేసుకోవాలి. ఇలా మనం అవతల వాళ్ళకి చేస్తున్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక లేయర్ మాత్రం ఇలా తీసుకోవాలి. మనం సెల్ఫ్ చేసుకుంటున్నప్పుడు ఈక్వల్గా వచ్చిందా లేదా, హెయిర్ సరిగ్గా ఉందా లేదా తెలియదు కదా. అలాంటప్పుడు మనం మిడిల్ కొంచెం పార్టిషన్ చేసుకొని ఒక లేయర్ని ఇలా మనం హెయిర్ తీసిన తర్వాత దీన్ని ప్యాక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మళ్ళీ మిక్స్ అవ్వకుండా క్లిప్ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇటువైపు కూడా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తానికి కలిపి క్లచ్ పెట్టేసుకోవాలి. ఈజీగా ఉండడం కోసం ఇలా చెప్తున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసి పిన్ వేసుకోవాలన్నమాట. మొత్తం కింద ఫేస్ మీదకి రాకుండా ఒక పిన్, క్లచ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు పిన్ అందుబాటులో ఉంది. ఇంక ఇప్పుడు మనం చేసుకున్న ప్యాడింగ్ ఉంది కదా, ఇంకా స్టిచ్ చేయలేదు కదా ఇది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న నెట్ని ఫోల్డ్ చేసి పీస్ పెడతాను కదా, అప్పుడు నేను అది కనబడకుండా కవర్ చేసుకుంటాను అనమాట. ఇది చూడండి. ఈ ప్యాడింగ్ కూడా కొంచెం ముందుకి పెట్టుకోవచ్చు, కొంచెం వెనక్కి కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టుకొని ఈ చివర్లో అండ్ ఈ చివర్లో గట్టిగా పిన్స్ వేసేసుకోవాలన్నమాట. ఈ ప్యాడింగ్స్ పెట్టే పిన్స్ ఇలా చిన్నగా ఉండాలండి కొంచెం. ఇలా ప్యాడింగ్ని టైట్గా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యాక్ చేసిన హెయిర్ ఉంది కదండి, ఇది మొత్తం ప్యాడ్ మొత్తం కవర్ అయ్యేలా బ్యాక్ పెట్టేసుకోవాలి. ప్యాడ్ కనబడకూడదు. మనకి ఈ హెయిర్ నీట్గా లేదు అనిపిస్తే కొంచెం కోమ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. టైట్గా పిన్స్ వేసేసుకోవాలి. పిన్స్ ఎప్పుడు క్రాస్ మార్క్లో వేసుకోవాలండి. టైట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇంటూ మార్క్లో వేసుకుంటే మళ్ళీ పిన్స్ జారిపోయే ఛాన్స్ ఉండదన్నమాట. ఇప్పుడు పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా, కొంచెం హైట్ ఎక్కువ కావాలనుకున్నా మనం టెలికామ్ తీసుకొని, ఇలాంటి టెలికామ్ తీసుకొని ఇటువైపు డౌన్ అయిపోయింది చూసారా, ఇక్కడ కొంచెం టెలికామ్తో ఇలా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ కూడా ఇంకా హైట్ కావాలి అనుకుంటే మనకి ప్యాడింగ్ని మాత్రమే ప్యాడ్ లోపల టెలికామ్ పెట్టి ఇలా కొంచెం హైట్ తీసుకోవచ్చు. కదా ఫుల్ పఫ్ ప్యాడింగ్తో ఎలా పెట్టుకోవాలో, ఎంత ఈజీగా సింపుల్గా ప్యాడ్ రెడీ చేసుకోవచ్చు, సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ మన ఇష్టం అనమాట. పోనీ వేసుకోవచ్చు, సైడ్కి జడ వేసుకోవచ్చు, బ్యాక్ సైడ్కి జడ వేసుకోవచ్చు. నేనైతే లీవ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాడింగ్తో ఫుల్ పఫ్ ఎలా పెట్టుకోవచ్చు చూపించాను కదా. చాలా వరకు ఫుల్ పఫ్ కంటే హాఫ్ పఫ్ పెట్టుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. హాఫ్ పఫ్ కూడా ప్యాడింగ్స్తో ఎలా పెట్టుకోవచ్చో కూడా చూపిస్తాను నేను. చిన్న ప్యాడింగ్కి, చిన్న పఫ్కి మనం ఐబ్రోస్ ఉంటుంది కదా, ఎడ్జ్ నుంచి ఇలా హాఫ్ రౌండ్ తీసుకోవాలి హెయిర్.
ఉన్న హెయిర్ మాత్రం ప్యాక్ చేసుకొని బ్యాక్ హెయిర్ మొత్తం బ్యాక్కి కోమ్ చేసేసి క్లచ్ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మన ఇష్టం అనమాట. ఫ్రంట్కి వచ్చి డిస్టర్బెన్స్ లేదు అంటే వదిలేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెయిర్కి మాత్రం క్లిప్ పెట్టేస్తాను. ఇప్పుడు ఈ ప్యాడింగ్ని ఇలా పెట్టుకోవాలి. ఈ లాస్ట్లో ఆ లాస్ట్లో టైట్గా పిన్స్ని వేసుకోవాలి. హెయిర్కి ప్యాడ్కి రెండిటికి తగిలితేనే పిన్ను టైట్గా ఉంటుందండి. ఒకవేళ మనకి లూజ్గా అనిపిస్తే ఇంకా 2 పిన్స్ వేసుకోవచ్చు. నాకైతే టైట్గా అనిపించింది, ఇంకా నేను ఇంకొక పిన్ వేయట్లేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యాక్ చేసిన హెయిర్ని ఇలా కోమ్ చేసుకొని ప్యాడ్ మొత్తం కవర్ అయ్యేలా బ్యాక్ పెట్టేసుకోవాలి. ఇలా టైట్గా పిన్స్ వేసేసుకోవాలి. తర్వాత మనకి అప్ అండ్ డౌన్స్ అనిపిస్తే కొంచెం టెలికామ్ తీసుకొని ఇలా తీసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి పఫ్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఫుల్ పఫ్ కంటే హాఫ్ పఫ్ బాగా సెట్ అయినట్టుంది. చూసారు కదండి ఎంత ఈజీగా సింపుల్గా ప్యాడింగ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఆ ప్యాడింగ్స్ని పెట్టి హెయిర్ స్టైల్ కూడా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.